వచ్చిన సాతాను అప్పులెన్ని తగిలినా భయము లేదు మనకిక ప్రభువు చెంతనందుము భయము లేదు మనకిక ప్రభువు చెంతనందుము యేసుతో టీవీగాను వెడలను యేసుతో టీవీగాను పోదమా అడ్డుగా వైరి గెలవను యుద్ధనా తండ్రితో పోదమా యుద్ధనా తండ్రితో బండి ఒక రోజు నడిచి నెమ్మదినటువంటి తొందరలేదు స్లోనటువంటి పరిగెత్త ఎవరికి క్రైస్తవుల ఐక్యత వర్షలాలు వర్షలాలు క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల మీద దాడులు ఆపాలి ఆపాలి క్రైస్తవుల మీద దాడులు ఆపాలి ఆపాలి క్రైస్తవుల మీద దాడులు క్రైస్తవుల మీద దాడులు చేయాలి చేయాలి పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబానికి చేయాలి పాస్టర్ పగడాల కుటుంబానికి అమ్మ నెమ్మదిగా అటువంటి బ్యానర్ తీసుకుని వెళ్ళేవాళ్ళు దయచేసి బ్యానర్ పట్టుకున్న వాళ్ళు సార్ మీరు కొంచెం స్లోగా బయలుదేరాలి స్పీడ్కి వెళ్ళిపోతా ఉన్నారు ఎందుకంటే వెనక నుంచి వచ్చేవాళ్ళు మనం జాయిన్ ఒకే లైన్గా వెళ్ళాలి కాబట్టి దయచేసి ఎందుకంటే మెయిన్ మనం పోలీస్ స్టేషన్ సెంటర్లో ఇక్కడ పోలీసులు అందరూ చూస్తారు మీడియా వస్తుంది కాబట్టి మనం స్పీడ్గా వెళ్ళిపోకూడదు స్లోగా మెయింటైన్ చేద్దాం గమనించిన మనకు ముఖ్యంగా మూడు చోట్ల మనం వాగుతామండి. ఒకటి ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్, రెండవది పోలీస్ స్టేషన్ దగ్గర, మూడవది కందుకూరు రోడ్డు 3 బొమ్మల సెంటర్ దగ్గర. క్లుప్తంగా 2 లేదా 3 నిమిషాలు ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవాని నామము క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబానికి పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల
అందరూ అన్నదమ్ముల్లాగా ఉంటాం. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అందరూ కలిసి అన్నదమ్ముల్లాగా ఉండేటువంటి దేశం మనది. మరి అందుకే మరి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు ఖండించాలి. నాకెందుకు నేను వెళ్ళకూడదు, ఇది ఒక చీడలాగా వచ్చి సమాజాన్ని కబలించేటువంటి అవకాశం ఉంది. కనుక రోజు క్రైస్తవ పాస్టర్కి జరిగింది, రేపు ఇంకొక వ్యక్తికి జరగచ్చు. మరి దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. ఈ మతతత్వం యొక్క ఆ కుట్రల్లో అందరూ తిప్పికొట్టాలి. మరి ఆ విధంగా ఈ సమాజంలో ఉండే వాళ్ళందరూ కూడా మరి ఆలోచన చేయాలి, ఇటువంటి ఖండించాలి. ప్రభుత్వానికి మన నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి హత్య వెనుక ఉన్నటువంటి నిజానిజాలను బయట తీయాలి. వారి కుటుంబానికి న్యాయం చేయాలి. మరి దాని మీద ఒక నిష్పాక్షికమైనటువంటి న్యాయ విచారణ చేసి మరి అది నిజంగా ఎలా జరిగింది, ఎవరు చేశారు అనేది నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. కనుక క్రైస్తవుడంటే దేశానికి సేవ చేసేవాడు.